టుడే మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోసిస్ ఇన్ ఆక్వాకల్చర్ ఓకేనా దాని గురించి చూద్దాం నాన్న. అంటే మీకు అర్థం అవ్వాలి డిసీజ్ను డయాగ్నోసిస్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్ మీనింగ్ దీనికి. ఓకేనా, డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా ఫిషెస్కి. ఎందుకు వస్తాయంటే చాలా కారణాలు ఉంటాయి వీటికి. ఏవి? క్లీన్నెస్ కాకపోవచ్చు, లేదా పక్కన పాండ్లో ఏదైనా ఇన్ఫెక్ట్ అయ్యి దీంట్లోకి వచ్చేయచ్చు. ఓకేనా, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే పాండ్లో ఉండే వాటర్ కూడా ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయేసి కొంచెం పాడైపోతాయి. అప్పుడు కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి. లేదా పారాసైట్స్ వచ్చి వీటిని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్కసారి మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల కూడా వీటికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం అనేసి కొంచెం ఏం చేయాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ డిసీజు వచ్చింది అంటే మనం దేనివల్ల వచ్చింది, ఎలా వచ్చింది, అది ఏ డిసీజ్ అనేది ఫస్ట్ ఏం చేయాలి, డయాగ్నోసిస్ చేయాలి. డయాగ్నోసిస్ అంటే ఏంటంటే అది ఎలాంటి డిసీజ్ అనేది ఫస్ట్ మనము నిర్ధారించుకోవాలి. దాన్నే డయాగ్నోసిస్ అంటారు. ఆ తర్వాత డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనము ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ డయాగ్నోసిస్ మెయిన్ అనమాట. డయాగ్నోసిస్ని బట్టే కదా ట్రీట్మెంట్ ఉంటుంది, లేదంటే అది ఇచ్చేయలేం కదా. ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్ట్ అయిందా, లేదంటే పారాసైట్ వల్ల వచ్చిందా, ఇంకేదన్నా వాటర్ వల్ల వచ్చిందా అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి నాన్న. అలా డయాగ్నోసిస్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు మనం చదువుకుంటున్నది 5 టైప్స్ ఆఫ్ డయాగ్నోసిస్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ డయాగ్నోసిస్ మెథడ్స్ని ఫాలో అయితే కనుక ఓకేనా వాటి ఇన్ఫెక్టియస్ నుంచి కొంచెం బయటపడేయచ్చు వాటిని. ఒకవేళ అలా ఇన్ఫెక్ట్ అవుతుందంటే ప్రాబ్లం వస్తుంది కదా, అవి చనిపోతూ ఉంటాయి, లాస్ వస్తుంది ఫార్మర్కి. చాలా దానివల్ల చాలా ఎకనామికల్గా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. అందుకోసం అనేసి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఒకవేళ డిసీజెస్ వస్తే కానీ ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి వాటిని ఎలాంటి డిసీజ్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్కి ఫాలోఅప్ చేయాలి నాన్న. ఫస్ట్ చూడండి, disease diagnosis refers to the various procedure and techniques used to identify the nature of diagnosis and to precisely pinpoint the primary and secondary pathogens involved. Okay, now proper diagnosis leads to accurate therapies and avoid indiscriminate use of chemotherapeutics. Okay, now disease diagnosis is an integral part of aquatic health management. Proper diagnosis helps to adapt accurate therapy and avoid indiscriminate use to chemopathic. Information on case history and chemical signs should be carefully used while examining samples to డయాగ్నోసిస్ మీన్స్ చూడండి నా. ఫస్ట్ డయాగ్నోసిస్ ఎందుకు చేస్తాడు, ఆ డయాగ్నోసిస్ ఎలా ఉంటాయి, ఆ డయాగ్నోసిస్ వల్ల మనకి ఏ విధంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఆ తర్వాత ఏదైనా డిసీజ్ వస్తే కనుక ఆ డిసీజ్ యొక్క హిస్టరీ ఏంటి, అవన్నీ ఇక్కడ మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి, డిసీజ్ డయాగ్నోసిస్ కోసం మనము చాలా టైప్స్ ఆఫ్ ప్రొసీడర్స్ని టెక్నిక్స్ని యూజ్ చేసి డిసీజ్ యొక్క నేచర్ని తెలుసుకుంటూ ఉంటాం. డిసీజ్ యొక్క నేచర్ అంటే ఏంటి, ఆ డిసీజ్ ఎంతవరకు ఇన్ఫెక్ట్ అయింది, ఆ డిసీజ్ ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా, లేకపోతే వేరే పక్క పాండ్లో ఏమన్నా వచ్చాయా అని డిసీజ్కి సంబంధించినటువంటి టోటల్ హిస్టరీని ఫస్ట్ ఏం చేస్తారు అంటే కనుక ఆ ప్రొసీజర్స్ని ఫస్ట్ చూస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ప్యాథోజన్ యొక్క మెయిన్ ఎలాంటి ప్యాథోజన్ వచ్చింది, అది ప్రైమరీనా సెకండరీ ప్యాథోజనా. ప్రైమరీ ప్యాథోజన్ సెకండరీ ప్యాథోజన్ అంటే ఏంటంటే ఫస్టే వచ్చిందా, ఇదేనా ఫస్ట్ రావడం ఇలాంటి డిసీజ్, లేదా అప్పుడే ఒకసారి వచ్చేసి మళ్ళీ ఇది సెకండ్ టైం వచ్చిందా, సెకండరీ ప్యాథోజనా. ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ చాలా ప్రాపర్గా చూసుకోవాలి నాన్న. మంచి ఇమ్యూనిటీలో మనకి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండే కొన్ని మెథడ్స్ అనేటివి ఫాలో చేయాలి నాన్న. ఓకేనా,
ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కెమికల్స్ బాగా ఎక్కువ వేసేస్తూ ఉంటారు, అవి తొందరగా గ్రోత్ అవ్వాలి అనేసి. అది కూడా ఒక రీజన్ అవుతుంది. ఓకేనా, అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఓకేనా, కెమికల్ కీమోథెరపీ ప్యాథోటిక్స్ని ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. ఎందుకు ఇక్కడ కెమికల్స్ని యూస్ చేస్తారు, అలాగే రేస్ని యూస్ చేసి ఐడెంటిఫై చేస్తారు, డయాగ్నోసిస్ చేస్తారు డిసీజ్ను. ఇలాంటివి కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం చేసే మెథడ్ వల్ల కూడా అవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఒకవేళ లేనిది కూడా ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఒక మంచి ఇంటెగ్రల్ పార్ట్ ఏంటి అంటే చూడండి, డిసీజ్ డయాగ్నోసిస్ అనేది చాలా ఒక మంచి ఫస్ట్ వాటిని పెంచడానికి మనం తెలుసుకోవాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏది అంటే ప్రాసెస్ అంతే ఉంటాయి. ఏవి పాండ్ బిల్డ్ చేసుకోవడము, వాటర్ పెట్టడము, ఏరియేషన్ పెట్టడము, వాటికి ఫుడ్ సప్లిమెంటరీ నేచురల్ ఫుడ్ అడిటివ్ ఫ్రూట్స్ అవన్నీ పెడతా ఉంటాం. వాటితో పాటు ఫస్ట్ మనము వీటి నుంచి వచ్చేటటువంటి థింగ్స్ ఏమన్నా సరే ఎక్సెస్గా అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డయాగ్నోటిక్ మెథడ్ని ఫస్ట్ మంచి మెథడ్ని ఫాలో చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ డిసీజ్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసము కొన్ని థెరపీస్ని ప్రజెంట్ యూస్ చేస్తున్నారు నాన్న. అలా కాకుండా ఏమంటే ఒకవేళ ఎక్కువగా ఈ థెరపీస్ని యూస్ చేసిన దానివల్ల ఏమన్నా వేస్ అలాంటి వాటిని కూడా ఎక్కువ వాడేసిన దానివల్ల ఏమవుతుంది అంటే డిసీజ్ కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది. ఒక డిసీజ్ని మనము ఎంతవరకు తెలుసుకోవాలంటే వాటి హిస్టరీ మరియు క్లినికల్ యొక్క సైన్స్. హిస్టరీ అంటే ఇందాక చెప్పాను నేను. హిస్టరీ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఏ ఫిషెస్కి ఎలాంటి డిసీజ్ వచ్చిందో దాని గురించి ముందు డిసీజ్ వస్తే ఎలాంటివి ఉన్నాయి, వాటిని ఎలాంటి ట్రీట్మెంట్ చేశాము వాటికి. ఓకేనా, ఇంకా ఒకవేళ ఇది ఫ్యూచర్లో కూడా వస్తుందా అని టోటల్ దాని గురించి దాని హిస్టరీ మొత్తం కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. శాంపిల్స్ని తీసుకొని డయాగ్నోసిస్ చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఓకేనా, చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ కేస్ హిస్టరీ. ఓకేనా, కేస్ హిస్టరీ మీన్స్ ఏంటంటే ఒక డిసీజ్ వచ్చిందనుకో ఆ డిసీజ్ గురించి టోటల్గా అబ్జర్వ్ చేయడాన్నే కేస్ హిస్టరీ అంటారు. టోటల్గా ఏంటి అంటే అది ఎంతవరకు ఇన్ఫెక్ట్ అయింది, ఒకవేళ అది ఇన్ఫెక్ట్ అయితే బతుకుతుందా లేదా, దాని ట్రీట్మెంట్ ఉందా లేదా, ఇంతకుముందు ఎలాంటి ఒక ఫిష్ అనుకో అలాంటి ఫిషెస్కి ముందు ఎలాంటి డిసీజెస్ వచ్చాయి, వీటన్నిటిని కూడా కేస్ హిస్టరీ అంటారమ్మా. చూడండి, కేస్ హిస్టరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వైటల్ ఫర్ ప్రాపర్ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ఫర్ టేకింగ్ ప్రాపర్ రెమిడియల్ స్టెప్స్. అంటే చూడండి, కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే డిసీజ్ను డయాగ్నోసిస్ చేస్తారు నాన్న. ఓకేనా, డ్యూరింగ్ ఏ డిసీజ్ అవుట్బ్రేక్ కేర్ఫుల్ scrutiny of the case history information will help to preciously pinpoint the circumstances under which the disease has developed. Some of the case history that are taken into account are అంటే చూడండి, ఈ కేస్ హిస్టరీ అన్నప్పుడు చాలా కేస్ హిస్టరీ మనం డయాగ్నోసిస్ చేయడానికి చాలా యూజ్ అవుతుందంట. ఓకేనా, ఈ కేస్ హిస్టరీకి ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏంటి అంటే డిసీజ్ ఉన్నప్పుడు లేదా సడన్గా డిసీజ్ వచ్చినప్పుడు, ఓకేనా, డిసీజ్ క్యూర్ అయినప్పుడు ఎప్పుడైనా కేస్ స్టడీ చేస్తారు. ఎక్కువగా డిసీజ్ వస్తేనే కేస్ స్టడీ చేస్తారు, అంతకుముందు చేసే అంత తీరిక ఉండదు. ఎందుకంటే వాటిని డెవలప్ చేసుకోవాలి కదా, వాటిని మేనేజ్మెంట్ చేయాలి కదా. ఓకేనా, డిసీజ్ వస్తేనే కేస్ స్టడీకి వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కొన్ని కేస్ హిస్టరీస్ ఉన్నాయి కదా, వీటిలో కింద ఫాలో అయినటువంటి థింగ్స్ ఉంటాయమ్మా. అవే ఏంటి అంటే వాటర్ క్వాలిటీ మీద కేస్ హిస్టరీ చేస్తారు, అలాగే ఫీడింగ్ పర్సంటేజ్ మీద కూడా కేస్ హిస్టరీ చేస్తారు. ఫీడింగ్ పర్సంటేజ్ అంటే మనం ఎంత ఇచ్చామో అవి ఎంత తీసుకున్నాయి, ఎంత వేస్ట్ అయిపోయినాయి, అలా మొత్తం ఆ ఫీడింగ్ గురించి కూడా టోటల్గా అబ్జర్వ్ చేయడాన్ని ఏమంటారంటే ఫీడింగ్ పర్సంటేజ్ అంటారు. ఫీడ్ ఇంటేక్ మీన్స్ మనం ఇచ్చిన ఫీడ్ ఎంత తినేసింది అది. ఇంకా వాటర్ని టెస్ట్ చేస్తే కనుక ఆ వాటర్లో ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయా అనే దాని గురించి కూడా తెలిసిపోతుంది. ఎంత తినింది మనకి ఎట్లా తెలుస్తుంది, పాండ్లో ఉంటుంది కదా అనుకుంటారేమో, కానీ ఆ వాటర్ని మనం కొంచెం తీసుకొచ్చి ఆ వాటర్ని టెస్ట్ చేసినా మనకు తెలిసిపోతుంది అంటున్నాను.
ఓకేనా. ఫర్టిలైజేషన్ షెడ్యూల్ అంటే ఫర్టిలైజేషన్ షెడ్యూల్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వాలి, అవి ఎప్పుడు మనం చిన్నప్పుడు అంటే సీడ్స్ ఎప్పుడు తెచ్చాము, అవి అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఎంత ఎంత టైం పడుతుంది, ఫర్టిలైజేషన్కి ఎంత టైం తీసుకుంటుంది అనే దాని గురించి. టైమ్ ఆఫ్ లాస్ట్ ఆల్గల్ బ్లూమ్. ఓకేనా. ఆల్గల్ బ్లూమ్స్ గురించి కూడా. ఆల్గల్ బ్లూమ్స్ ఎందుకు అంటే అవి చిన్న చిన్న మాస్, ఇవి ఆల్గల్ బ్లూమ్ మీన్స్ మాస్. ఈ మాస్ని కూడా తింటూ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం, అవి తింటాయి కదా. సో ఆల్గల్ బ్లూమ్స్ గురించి కూడా మనము టోటల్గా చెక్ చేసుకుని దానికి కూడా కేస్ స్టడీ చేయాలి నాన్న. ఆల్గల్ బ్లూమ్సే నేచురల్ ఫుడ్ వాటికి. ఓకేనా. ఒకవైపు ఆల్గల్ బ్లూమ్స్ తింటూ ఉంటే ఇంకొక వైపు పెరుగుతుంటాయి, అయిపోవు ఇప్పటికీ ఆల్గల్ బ్లూమ్స్ అనేటివి. ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఏంటి? పాచి. మీకు తెలిసిన వర్డ్ ఏంటంటే పాచి. ఆ పాచి తగ్గిపోతుంది ఆ వాటర్లో ఉంటుంది కదా ఎప్పుడు. ఆ పాచిని కూడా ఫుడ్ లాగా తీసుకుంటేనే ఫిషెస్ నేచురల్ ఫీడ్ కింద. అప్పుడు ఏమవుతుంది, ఆల్గల్ బ్లూమ్ అయిపోతూ వస్తే ఒకవైపు ఇంక్రీజ్ అవుతా వాటి డెవలప్మెంట్ అవుతానే ఉంటుంది. లైనింగ్ డీటెయిల్స్. లైనింగ్ మీన్స్ ఏంటంటే సున్నం అనుకోండి. సున్నము అది ఎందుకు, లైనింగ్ డీటెయిల్స్ ఎందుకు ఇక్కడ అవసరము అంటే లైనింగ్ చేస్తారమ్మా ఫస్ట్. ఏంటంటే పాండ్ని బిల్డ్ చేసే ముందు, వాటర్ పెట్టే ముందు లైనింగ్ చేస్తారు ఆ సాయిల్కి. ఎందుకు అంటే ఏమన్నా పారాసైట్స్, వైరస్, ఇంకేదన్నా బ్యాక్టీరియాస్ అలాంటివి ఉంటే కనుక చనిపోతాయి అవి. ఓకేనా, లైనింగ్ చేయడం వల్ల. అందుకోసం అనేసి లైనింగ్ డీటెయిల్స్ కూడా పాండ్లో పెట్టినప్పుడు వాడికి డిసీజ్ వచ్చింది అంటే ఏమని అర్థము, పాండ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటే చేయాలి నాన్న. ట్రీట్మెంట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ అంటే ఏంటి, ముందు ఒక పాండ్లో ఉండే ఫిషెస్కి ఒక డిసీజ్ వచ్చిందనుకో, వాటికి ముందు ఏవి వచ్చినాయి, వాటి ట్రీట్మెంట్ ఎలా చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ చూసి నెక్స్ట్ ఫర్దర్ వాటికి స్టెప్స్కి వెళ్తూ ఉంటాం. మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని కూడా అడుగుతారు, ముందు ఎప్పుడన్నా ఇలాంటిది వచ్చిందా, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నావు అనేసి అడుగుతారు కదా, అలా అనమాట. ఓకేనా. సోర్స్ ఆఫ్ సీడ్ స్టాకింగ్ డీటెయిల్స్. సీడ్స్ మీన్స్ ఏంటి, చిన్న పిల్లలు, ఫిష్ స్ప్రింగ్స్ అనమాట. చాలా చిన్న ఫస్ట్ అవి ఎగ్ నుంచి బయట రిలీజ్ అవుతాయి కదా, ఆ చిన్న వాటిని ఏమంటారంటే సీడ్స్ అంటారు. స్టాకింగ్ డీటెయిల్స్ మీన్స్ మన పాండ్లో ఎంత కెపాసిటీ ఫిషెస్ ఉన్నాయి అని. స్టాకింగ్ అంటేనే ఫిష్ అని అర్థం వస్తుంది, పెద్ద ఫిషెస్ అనేసి. క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటే ఏంటి, ఆ డిసీజ్ని క్లాసిఫికేషన్ ఆఫ్ అంటే డిసీజ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఉంటాయి కదా, కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా, వాటి టైప్స్ ఏంటి అని అర్థం. ఓకేనా. చూడండి, ద డిసీజ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్ అంటే కింద ఉండేటటువంటి టైప్స్ అన్నీ కూడా డిసీజ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్కి యూజ్ చేస్తున్నారు. అంటే కింద ఇచ్చిన 5 మెథడ్స్ ద్వారా ఏం చేస్తారంటే డిసీజ్ని ఐడెంటిఫై చేస్తారు, డయాగ్నోసిస్ చేస్తారు. ఓకేనా. డయాగ్నోసిస్ అంటే ట్రీట్మెంట్ కాదు నాన్న, ఐడెంటిఫై చేసే మెథడ్. థెరపీ అంటే ట్రీట్మెంట్కు సంబంధించింది. ఓకేనా. చూడండి, మైక్రోస్కోపిక్ డయాగ్నోసిస్, హిస్టలాజికల్ డయాగ్నోసిస్, మైక్రోబయోలాజికల్ డయాగ్నోసిస్, ఇమ్యునోలాజికల్ డయాగ్నోసిస్, మాలిక్యులర్ డయాగ్నోసిస్. ఓకేనా. ఇట్లా 5 టైప్స్ ఆఫ్ డయాగ్నోసిస్ని ప్రజెంట్ డేస్లో యూజ్ చేస్తున్నారన్న. ఫస్ట్ వన్ చూడండి, మైక్రోస్కోపిక్ డయాగ్నోసిస్. ఫస్ట్ వన్ మైక్రోస్కోపిక్ డయాగ్నోసిస్. Without a microscopic, it is simply impossible to tell the difference between a water quality and a parasitic problem. పారాసైటిక్ ప్రాబ్లం అంటే మైక్రోస్కోప్ని యూజ్ చేయకుండా వాటర్ క్వాలిటీని, పారాసైట్స్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. ద మైక్రోస్కోప్ షుడ్ బి కన్సిడర్డ్ ద మోస్ట్ బేసిక్ ఆఫ్ టూల్స్ ఇన్ ఫిష్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్. అంటే మైక్రోస్కోపిక్ షుడ్ బి కన్సిడర్డ్ మోస్ట్ అంటే మైక్రోస్కోప్ని ఒక ఏదన్నా డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి ఒక మోస్ట్ టూల్ లాగా, అది ఒక మిషన్ లాగా, ఒక పరికరం లాగా యూజ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేయొచ్చు దాన్ని అనేసి. మైక్రోస్కోప్ కెన్ బి డన్ క్విక్లీ అంటే చాలా తొందరగా చేస్తుంది. అంటే ఎందుకు, అది మనం పెట్టినటువంటి మైక్రోస్కోప్లో దానికి సంబంధించిన స్కిన్ మీదను లేదా మజిల్ దాన్ని స్లైడ్ లాగా ప్రిపేర్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టామనుకోండి, అది ఈజీగా ఫాస్ట్గా మనకి చూపించేస్తుంది ఎక్కడ డిఫరెన్స్ ఉంది అనేసి. అంటే
ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, అంతా మజిల్ అంతా మామూలుగా ఉందా లేదా, ఎక్కడైనా ఇన్ఫెక్ట్ అయిందా అనే దానికి బాగా ఈజీగా మన కంటికి కనిపిస్తుంది. ఎందుకు, మన ఐకి ఉండేటటువంటి విజన్ పవర్ కంటే మైక్రోస్కోప్ 100 టైమ్స్ 10⁻10 టైమ్స్ అట్లా పెద్దవి చేసి చూపిస్తుంది అనమాట. మనం చూసే నేరుగా నేకుడైతే ఎలా చూస్తామో ఆ విజన్ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ పెద్దగా చూపిస్తుంది. సో బాగా ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నాన్న. But accuracy depends on the experience of the microscopist and quality of equipment. But ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మైక్రోస్కోపిస్ట్ అంటే మైక్రోస్కోప్ గురించి ఎలా చూడాలి అనే దాని గురించి స్కిల్ అనేది కావాలి ఖచ్చితంగా. ఓకేనా, ఆ స్కిల్ బట్టి ఆ స్కిల్ కూడా ఉండాలి నాన్న. ఓకేనా, ఎలా అంటే అలా చూస్తే అది కనపడదు నా. ఓకేనా, అలాగే చూడండి నెక్స్ట్. Most specimens are treated with stains that color pathogens, using them to stand out the background. Although wet amount of unstained samples can be used to detecting fungi, parasites and motile organisms. ఓకేనా, మైక్రోస్కోప్ని యూజ్ చేసి మైక్రోస్కోపిస్ట్ అవసరం ఉంటుంది. మరి ఇది చాలా మంచి మెకానిజం అయిండాలి నాన్న. ఏదైనా ఓల్డ్ సరిగ్గా అక్కడ ఉండేటటువంటి లెన్స్ సరిగ్గా లేకపోతే కనుక సరిగ్గా కనపడదు, అది బాగా పనిచేసేలాగా ఉండాలి. ఏవైతే మైక్రోస్కోప్ మీద పెట్టి చూడాలనుకున్నామో ఆ స్పెసిమన్ ఏదన్నా మనం ఇప్పుడు మజిలే అనుకున్నాం, దాని స్పెసిమన్ అనొచ్చు. స్పెసిమన్ అంటేనే ఏంటి అంటే ఏదో ఒక స్ట్రక్చర్ అనమాట. ఆ స్ట్రక్చర్ని దానికి సంబంధించినటువంటి ఏ విషయము పాడు కాకుండా అలాగే పెట్టడాన్ని స్పెసిమన్స్ అంటారు. ఓకేనా, ఆ స్పెసిమన్స్ని మెయిన్లీ అట్లే పెట్టి చూడడం కంటే అలాగే పెట్టేస్తే ఏమవుతుందంటే అంత మజిల్లాగే కనిపిస్తుంది. స్టెయిన్స్ వేసినామనుకో, స్టెయిన్స్ అంటే కలర్ ఏజెంట్స్ ఉంటాయమ్మా, కలర్ని ప్రొజెక్షన్ చేస్తాయి. అంటే దాని మీద వేస్తేనే కలర్ని గ్రాస్పింగ్ చేసుకుంటాయి. గ్రాస్పింగ్ చేసుకునే దానివల్ల డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, స్టెయిన్స్ని యూజ్ చేస్తే కనుక కలర్ అనేది ప్యాథోజన్ని గ్రహిస్తుంది కదా, అప్పుడు ఆ బాడీలో ప్యాథోజన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నాన్న. కొన్ని ఫంగైస్ అలాగే ఈ ఫంగైస్లను ఐడెంటిఫై చేయడానికి ఈ స్టెయిన్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఫంగస్ మాత్రం ఐడెంటిఫై చేయడానికి స్టెయిన్స్ అవసరం లేకుండా కూడా చేసేస్తున్నారు. ఓకేనా, మైక్రోస్కోప్లో కనిపిస్తాయంట. అంతేకాకుండా మొటైల్ ఆర్గానిజమ్స్ కూడా స్టెయినింగ్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, ఆ స్కిన్ ఎక్కడ ఉంటుంది, మొటైల్ ఉంటుంది, ఆ స్కిన్కి ఒకే చోట ఉంటుంది కదా. కానీ ఏవైతే మూవింగ్ అవుతూ ఉంటాయో పారాసైట్స్ అవి ఈజీగా వాటి మొటైల్ కనిపిస్తుంది కదా, అంటే వాటి మూమెంట్ కనిపిస్తుంది కాబట్టి వాటి ఎప్పుడు మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు వాటికి కూడా స్టెయిన్స్ అవసరం ఉండదు అంటున్నారు. ఫంగస్ బాగా కనపడాలంటే 10% ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ని స్టెయిన్ లాగా ఎక్కడైతే స్పెసిమన్ పెట్టామో ఆ స్పెసిమన్ మీదకి కొన్ని కలర్స్ వేయాలన్నమాట. అప్పుడు ఈజీగా మైక్రోస్కోప్లో బాగా కనిపిస్తుంది అంట. ఎక్కువగా టిష్యూ శాంపుల్స్ స్టెయిన్ అనేది ప్యాథోజన్ని బట్టి ఉంటుందన్న. అంటే టైప్స్ ఉంటాయి ఈ స్టెయిన్స్ కూడా. ఆ టైప్స్ ఎలా మనం డిసైడ్ చేయొచ్చు అంటే మనకి ఇవన్నీ తెలియదు నాన్న, మనం అన్ని వేరే వాళ్ళ సలహాతో మనం చేయము, ఇదంతా కూడా మనం ల్యాబ్లోనూ అలా టెస్ట్ చేస్తూ ఉంటారు నాన్న. ఓకేనా, కొన్ని స్టెయిన్స్ వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్కు చేయడానికి గ్రామ్ స్టెయిన్ని కూడా వాడతారనమాట. గ్రామ్ స్టెయిన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, కొన్ని స్టెయిన్స్ వల్ల ప్యాథోజన్స్ కనిపించదు అన్నమాట. కొన్ని ప్యాథోజన్స్ కనపడవు కొన్ని స్టెయిన్స్ వేస్తే. ఇలా గ్రామ్ స్టెయిన్స్ కనుక యూజ్ చేసి వేస్తే కనుక బాగా కనిపిస్తాయంట. ఇలాంటప్పుడు వేరే స్టెయిన్ని యూజ్ చేయాలి లేదా వేరే మెథడ్స్ యూజ్ చేసి ప్యాథోజన్ని ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కసారి గ్రామ్ స్టెయిన్ యూజ్ చేసినా కానీ ప్యాథోజన్స్ కనిపించవు. అలాంటప్పుడు స్టెయిన్స్ ఇంకా వేరే ఉంటే అలాంటివి ఫాలో అవ్వాలి, లేదా ఇంకా వేరే మెథడ్లో కూడా వాటిని డయాగ్నోసిస్ చేయడానికి ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇది అర్థమైంది అనుకుంటా. మైక్రోస్కోపిక్ డయాగ్నోసిస్ మీకు బాగా తెలుసు. మైక్రోస్కోప్ని ఎలా యూజ్ చేయాలనేది మన ల్యాబ్లో కూడా ఉంది కాబట్టి మైక్రోస్కోప్ని ఎలా యూజ్ చేస్తాము, వాటికి మిర్రర్స్ లాగా ఉంటాయి కదా, అక్కడ మనము పెడితే కనుక మనం పైన చూస్తూ ఉంటాం కదా, అక్కడ మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద లార్జ్గా వేసి వాటి
స్ట్రక్చర్ మనకు బాగా ఐకి బాగా విజిబుల్ అనేది వస్తుంది. కాబట్టి మైక్రోస్కోప్లో చూసి కూడా మనం ఏం చేయాలి, డయాగ్నోసిస్ చేయొచ్చు అనేసి ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా, అంటే స్టెయిన్స్ కూడా యూజ్ చేయాలి అని అర్థమవుతుంది మనకి. ఒకవేళ స్టెయిన్స్ కనుక యూజ్ చేసినా కూడా అవి ఐడెంటిఫై అవ్వలేదు అనుకోండి, ఇంకా వేరే ఫర్దర్ మెథడ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ హిస్టోలాజికల్ డయాగ్నోసిస్. హిస్టోలాజికల్ డయాగ్నోసిస్ చూడండి అన్న. హిస్టోలాజికల్ diagnosis law. Histology is a branch of biology that involves the microscopic examination of thin-stained tissue secretions in order to study their structure and functions, and in the case of histopathology, to determine changes which may be due to pathogens and diseases. Histology and have a central role in disease diagnosis. Stained fish tissue section are prepared and examined by light microscopy. Tissue changes resulting from infectious or non-infectious disease are identified and described. Okay na. Immunohistochemical methods are also used to detect specific pathogen in tissue section. అంటే మీకు అర్థమైపోయింది నేను ఇప్పుడు చెప్పిన దానివల్ల. అంటే చూడండి, బయాలజీలో హిస్టాలజీ అనేది ఒక బ్రాంచ్ కదా. బయాలజీలో చాలా టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి నాన్న. వాటిల్లో ఒక బ్రాంచ్ ఏంటి అంటే హిస్టాలజీ. ఓకేనా. హిస్టాలజీ అంటే ఏంటి, టిష్యూస్, ఓకేనా, టిష్యూస్, సెల్స్, వీటి గురించి స్టడీ చేయడాన్ని హిస్టాలజీ అంటారు. ఓకేనా. టిష్యూస్కి స్టెయిన్ చేసి మైక్రోస్కోప్లో చూడొచ్చు అని చెప్పుకున్నారు. అంటే హిస్టాలజీ అంటేనే, హిస్టో అంటే సెల్స్తో ఫామ్ అయ్యేదే టిష్యూ కదా. ఆ టిష్యూస్ని ఏం చేయాలి అంటున్నారు ఇక్కడ, స్టెయిన్ చేసి మైక్రోస్కోప్లో చూడొచ్చు అనుకున్నాము. ఈ టిష్యూ మైక్రోస్కోప్లో చూసి స్ట్రక్చర్ని, ఫంక్షన్ని బట్టి ఏం చేస్తారు, హిస్టోపాథాలజీ టిష్యూ ఆర్ సెల్స్కి గల డిసీజ్ని ఏం చేస్తారు, డయాగ్నోసిస్ చేయొచ్చు. ఓకేనా. వాటి స్ట్రక్చర్ ఏమన్నా చేంజ్ అయిందా, వాటి ఫంక్షన్స్ చేంజ్ అయిందా, దేని ఫంక్షన్స్, టిష్యూ యొక్క ఫంక్షన్ కానీ, వాటి నేచర్ కానీ, కలర్ కానీ, లేదా వాటి ఫంక్షన్ కానీ ఏదన్నా చేంజ్ అయిందా అనే దాన్ని బట్టి కూడా మనము మైక్రోస్కోప్లో చూసి, మనం కాదు మైక్రోస్కోపిస్ట్ చూసి డయాగ్నోసిస్ చేస్తారు నాన్న. టిష్యూలో డిసీజ్ డయాగ్నోసిస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థింగ్ కదా. టిష్యూలో చేంజెస్ కనిపిస్తే ఇన్ఫెక్టియస్ అయినట్లు మనం ఏం చేస్తాము, ఐడెంటిఫై చేస్తాము. టిష్యూ జనరల్గా ఉండాల్సినటువంటి టిష్యూలో ఏదన్నా చేంజ్ అవుతాయి. ఏం చేంజ్ అవుతాయి, టిష్యూ స్ట్రక్చర్లో చేంజ్ అవ్వచ్చు, అవి చేసే ఫంక్షన్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనము ఏదో ఇన్ఫెక్ట్ అయింది అని అర్థమవుతుంది. ఎట్లా, ఇప్పుడు ప్యాథోజన్స్ లోపలికి వెళ్ళాయనుకోండి, ఆ టిష్యూస్ని తినడం వలన, లేదా ఆ టిష్యూస్లో ఉండేటటువంటి జెనెటికల్ చేంజెస్ జరగచ్చు. ఎందుకు జరగచ్చు అంటే, ఈ వైరస్ ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఎంటర్ అయినాయనుకో, ఈజీగా వైరస్ ఏం చేస్తుంది అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఆ వైరస్ జెనెటికల్గా చేంజెస్ని ఈజీగా చేసేస్తుంది. అంటే ఏ సెల్ మీద ఇన్ఫెక్ట్ అయిందో ఆ సెల్ని ఏం చేస్తుంది, తనకు నచ్చినట్లుగా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, అందులో ఉండేటటువంటి జెనెటికల్ మ్యాటర్ని. ఓకేనా. ఇమ్యూనో కెమికల్ మెథడ్స్ని కూడా యూజ్ చేసి స్పెసిఫిక్ ప్యాథోజన్ టిష్యూలో ఉందా లేదా అనేసి, సెక్షన్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అనేసి కూడా తెలుసుకోవచ్చు. మనం సెక్షన్ అంటే మనం తీసినటువంటి పార్ట్ అనమాట, బాడీలో నుంచి, ఫిష్ బాడీలో నుంచి కొద్దిగా టిష్యూస్ని అలా తీసింటాం కదా, దాన్ని సెక్షన్ అనొచ్చు. ఓకేనా. అది ఎలా ఇన్ఫెక్ట్ అయింది, దాంట్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా అనే దాని గురించి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నాన్న. ఓకేనా. ఇదేంటి, హిస్టోలాజికల్ డయాగ్నోసిస్. ఓకేనా. బయాలజీలో ఒక బ్రాంచే హిస్టాలజీ అనేది. హిస్టాలజీ అంటేనే సెల్స్, టిష్యూస్, స్ట్రక్చర్, ఫంక్షన్స్ స్టడీ చేయడాన్ని ఏమంటారు, స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్డ్ హిస్టాలజీ కదా. సో ఆ టిష్యూస్కి స్టైన్ చేసి మైక్రోస్కోప్లో కనుక చూస్తే కనుక ఆ టిష్యూలో ఏదన్నా స్ట్రక్చర్ కానీ, ఫంక్షనల్గా కానీ ఏదన్నా చేంజ్ వచ్చింది అంటే అది ప్యాథోజన్కి ఇన్ఫెక్ట్ అయింది అని మనము డయాగ్నోసిస్ వల్ల తెలుసుకునేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ థర్డ్ వన్ మైక్రోబియల్ డయాగ్నోసిస్. మైక్రోబియల్ డయాగ్నోసిస్ అంటేనే మీకు అర్థం అవ్వాలి, మైక్రోబ్స్ని డయాగ్నోసిస్ చేసి ఐడెంటిఫై చేయడము అనేసి. డయాగ్నోసిస్ అంటేనే గుర్తించడము, ఐడెంటిఫై చేయడము, ఓకేనా. మైక్రోబ్స్ని ఐడెంటిఫై చేసే మెథడ్ అనమాట. మైక్రోబియల్ diseases can be identified by various microbiology methods. The samples are taken from the fish under expected conditions and they are first grown in non-selective media. Then the various microbial diagnosis methods are used. The different microbial diagnosis methods are staining method, motility test, next culturing in selective media, biochemical test. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పుకున్నాము, మైక్రోబియల్ డయాగ్నోసిస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అంటే మైక్రోబియల్ డిసీజెస్ను చాలా టైప్స్ ఆఫ్ మైక్రోబియల్ మెథడ్లో ఐడెంటిఫై చేస్తున్నారు అనమాట. మైక్రోబియల్ మెథడ్ అనేది ఒకటి ఉంది నాన్న. ఆ మైక్రోబియల్ మెథడ్ని యూజ్ చేసి బ్యాక్టీరియా వల్ల ఏదన్నా బ్యాక్టీరియాను లేదా ఇంకే మైక్రోబియల్ వల్ల డిసీజ్ అనేది వచ్చింది అనేది ఐడెంటిఫై చేస్తున్నారు నాన్న ప్రెసెంట్ డేస్లో. ఫిష్ శాంపిల్ అంటే కొద్దిగా ఏదో లోపల ఉండే కొద్దిగా ఆర్గాన్ నుంచి అయినా సరే లేదా మజిల్ నుంచి అయినా సరే కొంచెం కట్ చేసి తీసుకుంటారు నాన్న, దాన్నే శాంపిల్ అంటారు, ఓకేనా. అసెప్టిక్ కండిషన్లో పెట్టి దాన్ని వేరే డయాగ్నోస్టిక్ మెథడ్స్ను చేస్తారనమాట. ఒక డయాగ్నోస్టిక్ మెథడే కాదు, ఏదన్నా ఒక టైప్ ఆఫ్ డిసీజ్ కనుక ఉంటే ఒకటి లేదా 2-3 రకాల మైక్రోబ్స్ సెంటర్ అంటే కనుక టైప్స్ వేరేగా ఉంటాయి కదా. అలా వేరియస్ టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత ద డిఫరెంట్ మైక్రోబియల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటే ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి మైక్రోబియల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏవి అంటే స్టైనింగ్ మెథడ్. ఇందాక మనం చెప్పుకునేదే ఈ స్టైనింగ్ మెథడ్ గురించి. మొటిలిటీ టెస్ట్ మీన్స్ ఏంటి, దేనికి మొటిలిటీ టెస్ట్ చేస్తారు అంటే కనుక మైక్రోబ్స్ మొటిలిటీ టెస్ట్ చేస్తారు. అలాగే మైక్రోబ్స్ బాడీలో ఉన్న దానివల్ల ఆ ఫిష్ ఎలా ఉంది దాని గురించి కూడా కొంచెం టెస్ట్ చేస్తారు అనమాట, ఓకేనా. కల్చరింగ్ ఇన్ సెలెక్టివ్ మీడియం అంటే ఏంటంటే దానికి ఏదైతే ఇష్టం ఉంటుందో అలాంటి మీడియంని, ఏది ఇష్టం దానికి జనరల్ అక్వాటిక్ మీడియమే కానీ దాంట్లో ఉండేటటువంటి థింగ్స్ అంటే వాటర్ పర్మియబిలిటీ కావచ్చు, అలాగే O2 కావచ్చు, ఓకేనా. అలాగే అందులో ఉండేటటువంటి ఫుడ్ పార్టికల్స్ కావచ్చు, ఇదంతా కూడా దానికి నచ్చినటువంటి సెలెక్టివ్ మీడియం అని చెప్పుకోవచ్చు, ఓకేనా. బయోకెమికల్ టెస్ట్లు ఇలాంటి టెస్టులను కూడా మైక్రోబియల్ డయాగ్నోసిస్ కోసం యూజ్ చేస్తున్నారమ్మా. ఈ 4 టైప్స్ ఆఫ్ టెస్టులను కూడా ఈ మైక్రోబ్స్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తున్నారు, ఓకేనా. ఇది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటే మాలిక్యులర్ డయాగ్నోసిస్ చూడండి. ఫస్ట్ ఈ మాలిక్యులర్ డయాగ్నోసిస్లో మాలిక్యులర్ టెక్నిక్ ఆర్ పొటెన్షియల్లీ ఫాస్టర్ అండ్ మోర్ సెన్సిటివ్ దాన్ కల్చర్, serology and histology methods that the traditionally used to identify the pathogens. అంటే మాలిక్యులర్ టెక్నిక్స్ అనేవి చాలా ఎక్కువ ఎఫిషియన్సీగా ఫాస్టర్గా పనిచేస్తాయమ్మా ఇలాంటి టెక్నిక్స్ అనేది. ఒక టైప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మెథడ్ అనుకోండి మాలిక్యులర్ టెక్నిక్ అనేది, ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే కల్చర్ అండ్ సెరాలజీ అండ్ హిస్టాలజీ మెథడ్స్ కన్నా అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఇది హిస్టాలజీ ఈ 3 కల్చర్ మెథడ్ ఒకటి, సెరాలజీ మెథడ్ ఒకటి, హిస్టాలజీ మెథడ్, ఈ 3 టైప్స్ కన్నా కూడా ఇది ఫాస్ట్గా డయాగ్నోసిస్ చేస్తుందంట ఈ మెథడ్, ఏది మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ మెథడ్ అనేది, ఓకేనా. చూడండి, డ్యూరింగ్ ద లాస్ట్ 15 years ఆర్ సో మాలిక్యులర్ టెక్నిక్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ ఎంప్లాయిడ్ టు డయాగ్నోసిస్ ఫిష్ డిసీజ్. అంటే చూడండి ఇక్కడ ఇది లాస్ట్ 15 years నుంచి ఈ మాలిక్యులర్ డయాగ్నోసిస్ని వాడడం అనేది బాగా ఎక్కువైందనమాట, ఓకేనా. దీస్ టెక్నిక్స్ ఇంక్లూడ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. అంటే ఈ టెక్నిక్స్లో ఉండేది అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్, దీన్ని PCR అంటారు. PCR అనేది ఒక మెథడ్ నాన్న. ఆ మెథడ్ని మీరు లాస్ట్ బయో టెక్నాలజీలో PCR అనేది మీకు పెద్ద టాపిక్,
ఓకేనా, అది అక్కడ చదివింటారు పీసీఆర్ మెథడ్ ఎలా ఉంటుంది అనేసి, పాలిమర్ చైన్ రియాక్షన్. ఓకేనా, ఈ పీసీఆర్ యూస్ చేస్తూ కూడా ప్రజెంట్ డేస్లో డయాగ్నోసిస్ చేస్తున్నారంటమ్మా. ఓకేనా, అలాగే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్, అలాగే ప్రోబ్ హైడ్రేషన్ ఇన్సైట్ హైబ్రిడేషన్ అండ్ మైక్రో ఆర్ఏ pathogens can be detected from asymptomatic fish by molecular diagnostic technique. So disease outbreak could be prevented, thus antibiotic treatment can be reduced so that creation of antibiotic resistant bacteria may be eliminated. In this proper molecular techniques for detection of fish pathogen are revived and the potential for their application are discussed. The application of new techniques as a routine tool in a diagnostic laboratory in an area where relevant literature is scarce, and this may contribute to the resistance of some to adopt these methods. అంటే చూడండి నాన్న, ఇక్కడ ఇందాక మనం కొద్దిగా చెప్పుకున్నాం కదా, మాలిక్యులర్ డయాగ్నోసిస్ను ఫిష్లో డిసీజ్కి ఈ డిసీజ్ ఐడెంటిఫికేషన్కి యూజ్ చేస్తున్నారని తెలుస్తాను కదా. ఈ టెక్నిక్లో పాలిమరేజ్ చైన్ రియాక్షన్ని కూడా యూజ్ చేస్తున్నారు కదా. అలాగే ఈ టెక్నిక్స్లో ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్ అంటే ఏంటంటే, రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది ఒక ఎంజైమ్ నాన్న. ఈ ఎంజైమ్ డైజెషన్ అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే, రిస్ట్రిక్షన్ అనే ఎంజైమ్ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని కట్ చేసేసి ఆ ఎంజైమ్ డైజెషన్ చేసేస్తుంది ఆ పార్ట్ని. ఓకేనా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. ప్రోబ్ హైడ్రేషన్. ఓకేనా, ప్రోబ్ అంటే కూడా డిఎన్ఏకి సంబంధించిన ఒక చిన్న పోగు అని అర్థము. ఓకేనా, దాన్ని యూజ్ చేసి కూడా ఈ మాలిక్యులర్ డయాగ్నోసిస్ని కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇన్సైట్ హైబ్రిడైజేషన్ వల్ల కూడా మైక్రో ఆర్ఏ ఇవన్నీ కూడా ఈ మాలిక్యులర్ డయాగ్నోసిస్లో వాడతారంట. వీటిని యూజ్ చేయడం వల్ల ప్యాథోజన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చున. ఈ మెథడ్ని ఉపయోగించి డిసీజ్ అనేది టోటల్గా అక్కడ అందరికీ వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఫిష్లో ఉందనుకో ఏదన్నా డిసీజ్, ఆ ఫిష్కే అది అక్కడికే అయిపోతుంది అనమాట. అంటే పక్కనుండే ఫిష్కి ట్రాన్స్మిట్ అవ్వకుండా చేస్తుంది అనమాట ఈ మెథడ్ వల్ల. ఓకేనా, ఈ విధంగా మాలిక్యులర్ టెక్నిక్స్ ఆ టెక్నిక్ ఫిష్ ప్యాథోజన్ని మనకి ఐడెంటిఫై చేసి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ అలా ఐడెంటిఫై చేయడానికి ఈ టెక్నిక్ వల్ల ప్యాథోజన్ డయాగ్నోసిస్ చాలా ఎక్కువగా ఫాస్ట్గా తొందరగా ఐడెంటిఫై చేసేస్తానంట ఈ టెక్నిక్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇమ్యునోలాజికల్ డయాగ్నోసిస్. చూడండి, ఇమ్యునోలాజికల్ డయాగ్నోసిస్ దీంట్లో చూడండి, ఇమ్యునోలాజికల్ అంటేనే మీకు అర్థం అవ్వాలి, యాంటీబాడీ యాంటీజెన్ అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి అని. ఇమ్యునోలాజికల్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీని ఇచ్చేది అంటే ఇవి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్లనే కదా బాడీకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ యాంటీబాడీ యాంటీజెన్ యొక్క పార్టిసిపేట్ ఉంది అని మీకు ఇప్పటికే అర్థమైపోయింది. అలా ఎందుకు మనము ఇమ్యునాలజీ గురించి చదువుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి ఎలెక్టివ్ పేపర్ కూడా ఇమ్యునాలజీ కదా. సో ఇక్కడ ఇమ్యునోలాజికల్ డయాగ్నోసిస్ అంటే ఇమ్యూనిటీలో యాంటీబాడీ యాంటీజెన్ పార్టిసిపేట్ చేసి ఇక్కడ డయాగ్నోసిస్ చేస్తాయి అనేసి. యాంటీబాడీ రియాక్షన్స్ ఆర్ highly specific and sensitive. This forms the basic of immunodiagnostic. These tools are used for the qualitative and quantitative estimation of pathogens and or the protective antibody. అంటే ఇక్కడ చూడండి, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ని యూజ్ చేసి డయాగ్నోసిస్ చేస్తున్నారంట. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. ఇలాంటి రియాక్షన్స్ని ఇమ్యునోడయాగ్నోస్టిక్స్కి యూజ్ చేస్తున్నారంటమ్మా. ఈ మెథడ్ని యూజ్ చేసి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఎస్టిమేషన్కి అనగా ప్యాథోజన్స్ కోసం చేస్తారు నాన్న. అంటే క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అంటే ఎంతవరకు ఇది వాడడం వల్ల ఎంత క్వాలిటీ, మనకి ఎంత లాభం అంటే ఎంతవరకు డయాగ్నోసిస్ చేసింది అంటే క్వాంటిటేటివ్ అంటే
క్వాలిటేటివ్ అంటే క్వాలిటీ ఎంత ఉంది, దీన్ని యూజ్ చేయడం వల్ల మంచిగా ఉందా లేదా. క్వాంటిటేటివ్ అంటే ఎంతవరకు డయాగ్నోసిస్ చేసింది అనే దాని గురించి మనకి ఇక్కడ దీనివల్ల తెలుస్తుంది నాన్న. దీస్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద qualitative and quantitative estimation of the pathogen and the protective antibody. These tests can be used at the farm level without the aid of the instrument. అంటే ఇది ఫార్మ్ లెవెల్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఫార్మ్ అంటే ఏంది, చాలా ఫార్మ్స్ కూడా యూజ్ చేస్తారు. ఫార్మింగ్ అంటే ఒక పాండే చేయదు కదా, ఒకటి చేయొచ్చు, ఎక్కువ కూడా చేయొచ్చు. ఆ ఫార్మింగ్ అంతా కూడా ఈ టెక్నిక్ యూజ్ చేసి ప్యాథోజన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఈ మెథడ్లో పెద్దగా మెషిన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే బాడీలోనే ఉంటుంది కదా యాంటీబాడీ యాంటీజెన్ అనేటివి. సో బాడీలోనే యాంటీజెన్ యాంటీబాడీ ఉన్న దానివల్ల ఈజీగా డయాగ్నోసిస్ అనేది ఈజీగా జరుగుతుందన్నమాట. కాబట్టి సో ఇక్కడ ఎలాంటి మెషిన్స్ అనేది ఇక్కడ అవసరమే లేదనమాట. ఓకేనా. ఇన్స్ట్రుమెంట్స్ అనేది అవసరం లేదు. ఇట్ ఈస్ అపరెంట్ దట్ కన్వెన్షనల్ డయాగ్నోస్టిక్ మెథడ్ రియలీ solely on the microscopic examination and its visual recognition requires a great deal of experience with the organisms that often changes to dramatically in their morphology during the course of their development. Therefore, in the evolution of disease diagnostic procedures in aquaculture, antibody-based immunodiagnosis play a crucial role. Disease mode method had the advantage over other traditional method in that it can detect subclinical set of infection and can also discriminate to the antigenic differences. This technique is relatively rapid and more species are sensitive. Further refinement of conventional immunodiagnostic techniques has resulted in the development of monoclonal antibody-based techniques, and this has increased the accuracy of detection and the followed study the pathogens of disease. Nevertheless, the specificity of antibodies also limits their usefulness because major antigens are not conserved among lifestyles of certain pathogens. Although there is an array to polyclonal and monoclonal antibody-based diagnostics available for various aquatic animal pathogens, agar-gel precipitation test, agglutination test, ELISA test, ELISA test, latex agglutination test and ఫ్లోరసెంట్ యాంటీబాడీ టెస్ట్. అంటే చిన్న ఇక్కడ ఏం చేస్తుంది, ముందు వాడే పద్ధతుల కన్నా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మైక్రోస్కోప్లో కనుక చూస్తే ఇక్కడ చూస్తే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే. కానీ ఇక్కడ స్కిల్ కూడా అవసరం ఉంది నాన్న. వీటిని ఇలా మైక్రోస్కోప్లో చూడడం వల్ల వాటి మార్ఫాలజీ డెవలప్మెంట్ గురించి కూడా తెలుసుకోవచ్చు. డెవలప్మెంట్ ఎలా అయింది, ఫస్ట్ మనం కూడా ఇలా డెవలప్మెంట్ ఎలా అయ్యాము, ఎవల్యూషన్ అనేది మనకు కూడా ఉంది కదా, అట్లా ఫిషెస్కి కూడా ఎవల్యూషన్ ఉంది నాన్న. ఓకేనా. ఆక్వాకల్చర్లో ఎవల్యూషన్ డయాగ్నోసిస్ కూడా వచ్చింది కదా, ఇది యాంటీబాడీ బేస్డ్ ఇమ్యూనో డయాగ్నోసిస్ అనమాట. ఇది చాలా క్రూషియల్ రోల్ ఉందన్నమాట ఈ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ అనేది. ఈ మెథడ్లో ట్రెడిషనల్ మెథడ్ కన్నా అడ్వాంటేజ్ మెథడ్ నాన్న. ఇది ట్రెడిషనల్ మెథడ్ అంటే ఎలా అంటారు, ముందు వాళ్ళ నుంచి అలా పద్ధతి అలా మెథడే వాడుకుంటూ వస్తే దాన్ని ట్రెడిషనల్ అంటారు. అంటే వాళ్ళ ముందు పేరెంట్స్, ఓకేనా, వాళ్ళ హెరిడిటరీగా వచ్చినటువంటి మెథడ్ని ఏమంటారు, ట్రెడిషనల్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్ కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్న ఈ టైప్ ఆఫ్ మెథడ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ మెథడ్ వల్ల సబ్ క్లినికల్ అంటే డిసీజ్ రాకముందే ఏమవుతుంది, స్టార్టింగ్ ఈ సిమ్టమ్స్ వస్తాయి కదా, అంటే మొత్తం డిసీజ్ రాకముందే కొన్ని సిమ్టమ్స్ వస్తాయి కదా, అప్పుడే దీన్ని ఐడెంటిఫై చేసేయచ్చు నాన్న. ఏదైనా డిసీజ్ని వచ్చిందనుకో, టోటల్ డిసీజ్ వచ్చిన తర్వాత ఐడెంటిఫై
కంటే కూడా ఇది ముందే ఐడెంటిఫై చేసేసి తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ను మోనోక్లోనల్ యాంటీబాడీ బేస్డ్ టెక్నిక్ అని లేదా ప్యాథోజెన్స్ని డిటెక్షన్ చేయవచ్చు అనమాట. మోనోక్లోనల్ లేదా పాలిక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేసి కూడా ఈ డయాగ్నోసిస్ని యూజ్ చేస్తున్నారు నాన్న. ఈ విధంగా యూజ్ చేసేటటువంటి టెక్నిక్స్ ఏవి అంటే ఇందులో అగార్ జెల్ ప్రెసిపిటేషన్ టెస్ట్, అగ్లూటినేషన్ టెస్ట్ అండ్ ఎలిసా టెస్ట్, డాట్ ఎలిసా టెస్ట్, లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ అండ్ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్ట్ అన్న ఈ టెస్టులన్నీ యూజ్ చేసి ఏదైనా ఫిష్కు ఏదైనా డిసీజ్ వచ్చింది అనేది డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది ప్రజెంట్ డేస్లో.